నమస్తే శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ ప్రకాశం జిల్లాలోని బాలలకు బంగారు బాల్యాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా ఒంగోలు జీజీహెచ్ లో కంగారు మదర్ కేర్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. జీజీహెచ్ ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. న్యూబోర్న్ మదర్ కేర్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే కనిగిరి సిహెచ్సిలో కేఎంసి పైలట్ ప్రాజెక్టును చేపట్టేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమాన్ని జిల్లాలో పలు ప్రాంతాల్లో విస్తరించే ప్రణాళికలో భాగంగా ప్రస్తుతం జీజీహెచ్లో గైనిక్ నవజాత శిశు కేంద్రాన్ని పరిశీలించారు. తన బిడ్డలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సహజ సిద్ధమైన సంచిలో దాచి ప్రాణాలు కాపాడే జీవి కంగారు. ఇదే విధానాన్ని అమలు చేయడం ద్వారా నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు, బరువు తక్కువగా పుట్టిన శిశువులకు ఎలాంటి ప్రాణాపాయం కలగకుండా చూడాలన్న ఆలోచనతోనే కంగారు మోడల్ను అమలులోకి తెస్తున్నట్లు చెప్పారు. దాదాపు 2 గంటల పాటు జీజీహెచ్లో కలెక్టర్ తనిఖీలు నిర్వహించారు. తొలుత గైనిక్ విభాగంలోని లేబర్ రూమ్తో పాటు అన్ని వార్డులను పరిశీలించారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ గైనిక్ హెచ్ఓడీలను ప్రసవాలు, క్రిటికల్ కేర్ ప్రొసీజర్ని అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్య ఉందని, దానిని పరిష్కరించామని, నేటితో సమస్య కొలికి వస్తుందని అధికారులు కలెక్టర్కు తెలిపారు. వార్డుల్లో బాత్రూమ్స్ను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న వార్డు హెడ్ నర్సులకు ఛార్జీ మెమోలు ఇవ్వాలని సూపరింటెండెంట్ను ఆదేశించారు. అనంతరం నవజాత శిశు కేంద్రాన్ని, పోషకాహార కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ అందిస్తున్న సేవలను, వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట సూపరింటెండెంట్ డాక్టర్ టి జమున, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నామినేని కిరణ్, పలు విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. రిమ్స్ హాస్పిటల్లో ఇక్కడ ముఖ్యంగా గైనిక్ వార్డ్ అండ్ పీడియాట్రిక్ వార్డ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఇక్కడ మనకు ఏదైతే కనిగిరి సిహెచ్సిలో మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ ఎస్టాబ్లిష్ చేసామో అక్కడ అయితే కంప్లీట్ అయింది. ఇంకా కొన్ని రోజుల్లోనే అక్కడ స్టార్ట్ చేస్తాము. అదేవిధంగా ఇక్కడ మనకు రిమ్స్ హాస్పిటల్లో కూడా మదర్ న్యూబార్న్ కేర్ యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి ఈరోజు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఐడెంటిఫై చేసి ఉన్నాము. తర్వాత ఇక్కడ వెంటనే కూడా మనకు కమ్యూనిటీ ఎంపవర్మెంట్ ల్యాబ్ అని ఉన్నారు. సో వారిని పిలిచి ఇక్కడ పూర్తిగా ఇక్కడ ఒక ఎంఎన్సిఓ ఏర్పాటు చేయడానికి విల్ టేక్ ఆల్ ద యాక్షన్స్. ఇక్కడ ఫెసిలిటీస్ ఇప్పుడు ఆల్రెడీ పోస్ట్ ఆపరేటివ్ వార్డు, పోస్ట్ నేటల్ వార్డు, యాంటీనేటల్ వార్డ్స్ అన్ని వార్డ్స్లో కూడా ఇక్కడ వాష్రూమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సరిగా లేదు. సో దానికి సూపరింటెండెంట్ గారికి చెప్పి ఉన్నాము. దాన్ని వెంటనే అక్కడ ఏ రిపేర్స్ చేయాలో దానికి ఎస్టిమేట్ వేసి ఇమ్మీడియట్గా పని అనేది స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ లాస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇక్కడ డ్రైనేజ్ బ్లాకేజ్ అన్నారు, దానికి పని అయితే స్టార్ట్ చేసాము. ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా కొన్ని రిపేర్స్ ఉన్నాయి. ఈరోజు వరల్డ్ టాయిలెట్స్ డే కూడా ఇక్కడ ఉన్న అన్ని టాయిలెట్స్ కూడా మనకి రిపేర్స్ ఐడెంటిఫై చేసి ఉన్నాము. దాన్ని వెంటనే రిపేర్ చేయడానికి సూపరింటెండెంట్ గారికి చెప్పడం జరిగింది. అది ఫాలో అప్ చేసుకుంటాం. ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్న మహిళ స్వర్గీయ ఇందిరాగాంధీ అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎస్కే సైదా అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇందిరాగాంధీ 107వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలంగా ప్రధానమంత్రిగా పనిచేసి ఎంతో మందితో మన్నలను పొందిన మహోన్నత వ్యక్తిత్వం ఇందిరాగాంధీది అని అన్నారు. ఆ కుటుంబం నుంచి రాబోయే రోజుల్లో ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకోసం ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలన్నారు. కార్యక్రమంలో సంతనోత్రపాడు నియోజకవర్గ కోఆర్డినేటర్ పాలపర్తి విజేష్ రాజ్, షేక్ రసూల్, కైపు కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన భారత మాజీ ప్రధాని, దేశ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి ధీర వనిత, ఉక్కు మహిళ, భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతిని ఈరోజు
దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు. దాదాపు 142 కోట్ల మంది ప్రజలు శ్రీమతి ఇందిరాగాంధీని ఆరాధించేటువంటి అభిమానంతో ఆరాధించేటువంటి వ్యక్తులు మరి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. శ్రీమతి ఇందిరాగాంధీ గారు తన చివరి రక్త బొట్టు వరకు ఈ దేశ సమైక్యతను సమగ్రతను కాపాడటం కోసం మరి పనిచేసినటువంటి ధీర వనిత ఆమె. అలాంటి మహనీయురాలని స్మరించుకోవటం ఈరోజు మనందరి బాధ్యత భారతీయులంగా. ఈరోజు మనం చూసినట్లయితే శ్రీమతి ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావ్ నినాదంతో పేదరిక నిర్మూలన కోసం అనేకమైనటువంటి సంక్షేమ పథకాలని మన భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి 107వ జయంతి కార్యక్రమము ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు మనం జరుపుకుంటున్నాము. మరి ఇందిరాగాంధీ గారు ఈ దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్న గొప్ప మహిళ. ఎంతో ఉన్నత చదువులు చదివి గొప్ప ఆశయాలు కలిగి మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి రాజకీయ వారసురాలుగా భారతదేశ రాజకీయాల్లో రంగప్రవేశం చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన పరిపాలన ఈ భారతదేశ ప్రజలకు చూపించినటువంటి గొప్ప నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. మరి భారతదేశానికి ఆహార భద్రత కల్పించే విధంగా హరిత విప్లవం చేపట్టారు. అట్లాగే అంతర్జాతీయ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ఇందిరాగాంధీ గారి గొప్పలు చెప్పాలంటే సామాన్యులకు అందుబాటు కానీ ఆమె చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా జరుపుకొని ఆమె పదవి కాలంలో ఎన్నో సంస్కరణలు తెచ్చి ఎంతో బీద ప్రజానికానికి బలహీన వర్గాలకి ఎంతో ఆశాజ్యోతిగా ఇందిరమ్మ నిలిచారు. అదేవిధంగా మాజీ సైనికుల సమస్యలను తెలుసుకునేందుకు మద్రాస్ 244 రైజ్ ఇండియా బెటాలియన్కు చెందిన 13 మంది జవాన్లు సుబేదార్ రమేష్ ఆధ్వర్యంలో ఒంగోలు వచ్చిన సందర్భంగా జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారి రజనీ కుమారి స్వాగతం పలికారు. ప్రకాశం భవనంలో మీకోసం సమావేశ మందిరంలో జిల్లా వ్యాప్తంగా వచ్చిన మాజీ సైనికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిరిగి వెళ్లే సమయంలో కలెక్టర్ తమీం అన్సారియా వారికి జెండా ఊపి వీడ్కోలు పలికారు. సౌత్ ఇండియాలోని మాజీ సైనికుల సమస్యలను అర్జీల రూపంలో తీసుకొని ఆర్మీ హెడ్ ఆఫీసులో అందచేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. 244 మద్రాస్ ఇంజనీర్ రైస్ ఇండియా యాన్యువల్ డే సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాల సందర్భంగా సౌత్ ఇండియాలోని అన్ని రాష్ట్రాల ప్రధాన నగరాలు సందర్శించడం జరుగుతుందని అన్నారు. బ్రిగేడియర్ ఎస్ సుధాకర్ ఠాగూర్ ఆదేశాల మేరకు ఈ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు మాజీ సైనికులు పాల్గొన్నారు. కర్నూలు రోడ్డు కాడి నుంచి కలెక్టరేట్ వరకు కనీసం ఓ ర్యాలీ లాగా మేము మమ్మల్ని కూడా సైకిళ్ళతోనూ మోటార్ బైకులతో రమ్మంటే వచ్చి ఉండేవాళ్ళం. ఆ సమస్య ఎందుకు ఆలోచించలేదో నాకు అర్థం కావట్లేదు. ఇది కేవలం కొత్తపట్నం బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి రావటం, దీన్ని ర్యాలీ అనే పదానికి పెద్ద అర్థం చెప్పట్లేదు. ఇప్పుడు ఏదో నామకావాస్తి చేసినట్టుగా ఉండకూడదు. ఇక్కడ మెమోటల్ కోసం రాలేదు. ర్యాలీ మన ఉనికిని మనం పబ్లిక్కి తెలియపరుస్తాం. రెండోది, డిఫెన్స్లో మనం ఎన్నే పనులు చేస్తాం. మనకి ఈ మధ్యలో 1 కిలోమీటర్ కూడా ఉండదు. అమెజాన్ సెంటర్ కమాండెంట్స్ ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ర్యాలీ ఉద్దేశం ఏమనగా కోర్ ఆఫ్ ఇంజనీర్ 244 రైజింగ్ డే అండ్ కార్గిల్ విజయదివసి 25 సంవత్సరాలు పూర్తి కాగా దీన్ని ఉద్దేశించి మా కమాండ్స్ सोच विचार करके మా కమాండ్ సాబు ఆల్ స్టేట్ సౌత్ ఇండియాలో ఆల్ స్టేట్కి
బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా మనకు మెడ్రాస్ ఇంజనీర్స్ గ్రూప్ ఈ బైక్ ర్యాలీ హైదరాబాద్లో స్టార్ట్ చేసి గుంటూరు, వైజాగ్, తర్వాత ఇప్పుడు మనకు ప్రకాశంకి ఈరోజు రావడం జరిగింది. తర్వాత వారు ఇక్కడ నుంచి తిరుపతి అండ్ దెన్ బెంగళూరుకు వెళ్తారు. సో ఈ సందర్భంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. మరియు కార్గిల్ విజయ్ దివస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ సందర్భంగా ఎంఈజీ గ్రూప్ వారు ఈ బైక్ ర్యాలీతో మన మధ్యకు వచ్చారు. అవుట్ రీచ్ ప్రోగ్రాం కూడా జరిగింది. మన గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు శ్రీమతి ఏ తమీమ్ అన్సారియా ఐఏఎస్ గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి వారిని ఘనంగా సాగనంపటం జరిగింది. వారానికి ఒక డివిజన్ అనే కార్యక్రమంలో భాగంగా పేనమెట్టులోని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు సిబ్బందితో కలిసి పర్యటించారు. గడ్డి పేరుకున్న చోట తొలగించడం, మురుగునీరు నిల్వ లేకుండా చూడటం లాంటివి పరిశీలించారు. పారిశుద్ధ్యం మెరుగుపడే విధంగా జనవరి నాటికి ఒంగోలును అందమైన నగరంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ఒక ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నామని చెప్పారు. కమిషనర్ వెంట ఇంజనీరింగ్, శానిటేషన్ సిబ్బంది, కార్పొరేటర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్ల నిర్లక్ష్యం శాపంగా వెన్నాడుతుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చన్నంగా అధికారుల తీరు ఇలా ఉంది. గత 5 సంవత్సరాలుగా రోడ్ల మరమ్మతులకు నోచుకోకపోవడంతో ఏర్పడిన గోతుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. 2 రోజుల కిందట గుంతలను తప్పించబోయి ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో 3 చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇప్పటికి కానీ అధికారులకు గుంటలు పూడ్చాలనే ఆలోచన రావడంపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం రహదారుల నిర్వహణను పూర్తిగా గాలికొదిలేసింది. ప్రధాన మార్గాలు సైతం ఎక్కడికక్కడ గుంతలతో అధ్వానంగా తయారై తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ఉదయం కుప్పోలు ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనకు రహదారి గుంతలే ప్రధాన కారణమని పోలీసులు చెబుతున్నారు. నగరంలోని అంతర్గత రోడ్లు తీరు దారుణంగా ఉంది. మరమ్మతుల కోసం ఏటా లక్షల్లో ఖర్చు చేసినట్లు గత పాలకుల లెక్కల్లో చూపిన ఒక్క గుంతను శాస్త్రీయంగా కప్పిన దాఖలాలు లేవు. పూడ్చిన గుంటలు మరుసటి రోజుకే యథాస్థానానికి చేరుకుంటున్నాయి. పూడ్చిన రోజు సాయంత్రానికే గోతుల్లోని కంకర తేలి కనిపించేది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని రహదారుల్లోని గుంటలను పూడ్చే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టింది. ఇప్పటికే రహదారుల మరమ్మతులకు శ్రీకారం చుట్టారు. ఒంగోలు కొత్తపట్నం రహదారిలో కూడా గుంటలు పూడ్చేందుకు రోడ్లు, భవనాల శాఖ 2వ విడత మరమ్మతుల జాబితాలో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు. నిధులు అందుబాటులో లేకపోవడంతో కొత్తపట్నం రహదారిలోని పెద్ద గుంటలను పూడ్చకపోవడంతో నిత్యం ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల అవస్థలు అన్నీ ఇన్ని కావు. అస్తవ్యస్తంగా గోతులమయంగా ఉన్న రహదారిలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులతో పాటు 3 చిన్నారులు మృతి చెందిన సంఘటన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దృష్టికి చేరింది. దీంతో రోడ్ల మరమ్మతులపై ఎమ్మెల్యే దృష్టి సారించారు. ఆర్ఎండ్బి అధికారులు నిధులు లేవని చేతులు ఎత్తేయడంతో నగరపాలక సంస్థ నుండి గోతులను పూడ్చే కార్యక్రమం చేపట్టారు. నగరపాలక సంస్థ పరిధిలోని గోతులను పూడ్చేందుకు ఇప్పటికే 10 లక్షల రూపాయల నిధులు కేటాయించడం జరిగింది. ఈ నిధులతో ఒంగోలు, కొత్తపట్నం ఆర్ఎండ్బి రహదారులను గోతులను పూడ్చే కార్యక్రమాన్ని కార్పొరేషన్ అధికారులు చేపట్టారు. ఇప్పటికైనా గోతులు పూడ్చడంపై దృష్టి సారించడంతో ఆ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు
అధికారులకు కనువిప్పు కలిగిందని చర్చించుకుంటున్నారు. మరుగుదొడ్ల వినియోగంపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పించే గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణపై మరింత శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన జరగకుండా అవగాహన కల్పించాలన్నారు. టాయిలెట్స్ ముందు ఉండాలి, గర్ల్స్ ఎస్పెషల్లీ ఫంక్షనల్ ఉండాలి. వాట్ ఊరికే మనం చేసాము సంబంధించిన మెటీరియల్ కూడా స్కూల్స్కి ఇస్తున్నాం మేడం. ఓకే, అదే క్లీనింగ్కి సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తం ఇస్తున్నాం మేడం, అన్ని స్కూల్స్కి ఇస్తున్నాం. సో ఎక్కడికి వెళ్ళి మీ టాయిలెట్స్ ఇప్పుడు క్లీన్గా ఉంటుంది. సో అలా అయితే మీకుందా అలా అంటే యాప్ ఏం లేదు మేడం, కాకపోతే అన్నీ చెక్ చేస్తారు మేడం. ఎవరు? మెడికల్ ఆఫీసర్స్. మెడికల్ ఆఫీసర్స్ ఎక్కడ చెక్ చేస్తారు? నేను ఏదో నోడల్ పర్సన్ ఉన్నారా అక్కడ మీకున్న పిహెచ్సిలో? స్టాఫ్ నర్స్ మేడం ఫోకస్ చేసి చేస్తున్నాము. సో అందరికీ కూడా ఇప్పుడు మీకున్న ఆ రిమ్స్లోనే అక్కడ క్లీన్గా లేదు, ఇప్పుడు చేస్తున్నాము కదా. సో అన్నీ మీ పిహెచ్సి, సిహెచ్సి, డిసిహెచ్ఎస్ ఎక్కడ రాలేదా? మన మెంబర్ కాదు, ఓకే. సో మెయిన్గా ఫంక్షనల్ టాయిలెట్ మీ సర్వే చేసి ఉందా? అన్ని చోట్ల మీకు ఉన్నాయా? మీకున్న పిహెచ్సిస్ అన్నీ కూడా అన్నిట్లో సబ్ సెంటర్స్ అంటే ఇప్పుడు ఏఎంస్ అని పెట్టారు మేడం, విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని. అక్కడైతే ఉన్నాయి మేడం టాయిలెట్స్, కొత్త బిల్డింగ్స్ అవన్నీ. సచివాలయాలు అన్నింటిలో ఉంటాయి మేడం, ఏమేమి కూడా సచివాలయాలు కానీ అంటే 15 ఫైనాన్స్ గ్రాంట్లు ఇవ్వమంటున్నారు. కానీ వాళ్ళు ఒకసారి మనం ఇష్యూ చేసుకుంటే కొంచెం వాళ్ళు యాక్టివ్గా శానిటేషన్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ పట్ల మనం శ్రద్ధ చూపిస్తున్నాం. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, మండల అడ్మినిస్ట్రేషన్ అదే విధంగా ఉంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఇవ్వాలి. నేను వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్ ఖర్చు చేస్తున్నాను మేడం. బ్లాక్ అనేది ప్రతిరోజు నేను డే టు డే బేసిస్ మీద మేము మానిటర్ చేస్తున్నాను మేడం. ఇది మండల్ అన్ని మండల్ లెవెల్లో ప్లాన్ చేసింది. సో దానికి ముందు వాళ్ళకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఒకసారి చేసేసి ముందుగా రిక్వైర్మెంట్ అనాలిసిస్ ముందు మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిజిస్టర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాన్ని కూడా ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి అందరికీ కూడా. టంగుటూరు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న కె హరిబాబు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తూ అసభ్య పదజాలంతో మాట్లాడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కార్యాలయంలో అటెండుగా పనిచేస్తున్న పొట్లూరు చంచయ్య నిరసన చేపట్టారు. జనన మరణ ధృవీకరణ పత్రాల కోసం అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ పంచాయతీ కార్యదర్శి తనను పిలిచి వ్యక్తిగతంగా అవమానిస్తూ దూషించి హీనంగా మాట్లాడారంటూ చంచయ్య నిరసన తెలియజేశారు. ఇదే విషయమై సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లగా సర్పంచ్ సమక్షంలోనే పంచాయతీ కార్యదర్శి తనకేమీ తెలియదని, నేనేమీ అనలేదని, జాగ్రత్తగా పనిచేసుకోమని చెప్పానంటూ వెళ్లిపోయాడు. జనన మరణ ధృవీకరణ పత్రాల కోసం డబ్బులు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారనేది నిగ్గు తేలాల్సి ఉంది. ఏది ఏమైనా పంచాయతీ కార్యదర్శి హరిబాబుపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిబ్బందిపై దురుసుగా ప్రవర్తిస్తూ హీనంగా మాట్లాడుతున్నాడంటూ పంచాయతీ సిబ్బంది నిరసన దిగుతున్నారంటే అతని ప్రవర్తన ఏ మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఏ
నేనేం చేసింది అబ్బాయి నీ దగ్గర ఉన్నప్పుడు కూడా అన్నాడు సార్ నువ్వే అనలేదని చెప్తాను. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? సర్టిఫికేట్లు డబ్బులు ఇచ్చేవాళ్ళు అందరి ముందు సర్టిఫికేట్ డబ్బులు ఎవరు దిగుతున్నారు లోపల చెప్పు అయితే ఇచ్చినట్టు మాట్లాడారు. చాలా ఎన్నిపడుతున్నారు. తక్కువ కులం అని చూపిస్తున్నారు. నన్ను ఏం మాట్లాడారు? ఏనా కూడా చేస్తున్నాను లోపల సర్టిఫికేట్. ఒంగోలు నగరంలోని రోడ్లపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై పిల్లలు తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని ట్రాఫిక్ సిఐ పాండురంగారావు అన్నారు. మంగమూరు రోడ్డు జంక్షన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ తల్లిదండ్రులు డ్రైవింగ్ చేతగాని పిల్లలకు లైసెన్స్ లేకుండా ఉన్న పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దన్నారు. అలాగే కొంతమంది నెంబర్ ప్లేట్లు లేకుండా 2 వీలర్స్ నడుపుతున్నారన్నారు. కొప్పోల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 పిల్లలు ప్రాణాలు పోగొట్టుకున్నారని, దానివల్ల వారి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నారని, వారి బాధ వర్ణనాతీతమని అన్నారు. అలా జరగకుండా పిల్లల ప్రాణాలను కాపాడుకోవాలని తెలిపారు. అలాగే ఆటోలు కూడా నెంబర్లు లేకుండా నడుపుతున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు పిల్లల పట్ల తల్లిదండ్రుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, తగు జాగ్రత్తలు పిల్లలకు తెలియజేయాలని పేర్కొన్నారు. పిల్లల బంగారు భవిష్యత్తు ప్రాణాలు కాపాడాలని ట్రాఫిక్ సిఐ పాండురంగారావు తెలిపారు. ఒంగోలు పట్టణ ప్రజలకి ముఖ్యంగా తెలియజేయదేమనగా చూస్తూ ఉన్నాం. గడిచిన నిన్న మొన్న 2 రోజుల్లో జిల్లాలో చాలామంది ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా చనిపోవడం జరిగింది. ముఖ్యంగా కొప్పోల దగ్గర 3 మైనర్స్ ఒక బండి మీద వెళుతూ చనిపోవడం జరిగింది. పేరెంట్స్ అందరూ కూడా గమనించండి. మీ పిల్లలకు ఈ లైసెన్స్ లేకుండా ఈ స్పీడ్ వెహికల్స్, ఈ స్కూటీలు ఇవ్వడం మానుకోండి. ఏదైనా అవసరం ఉంటే మీరు వెళ్ళడం చేయండి. అంతేగాని ఈ సైకిల్ మీద అట్లా కొంచెం అవకాశం ఇవ్వడం కానీ, మోటార్ సైకిల్స్ ఇవన్నీ కూడా స్పీడ్ వెహికల్స్ వాళ్ళకేమో నాలెడ్జ్ ఉండదు, లైసెన్సులు ఉండవు. అందువల్ల 100% పేరెంట్స్ తగు జాగ్రత్తలు వహించి మీ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా ఉండండి. పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా ఈ చాలా చోట్ల ఈ కొప్పోలు ఫ్లైఓవర్ దగ్గర కానీ, మంగమూరు రోడ్లో కానీ ఈ రైడర్స్, బైక్ రైడర్స్ బాగా చేస్తున్నారు. స్పీడ్ వెహికల్స్ అన్నీ కూడా పేరెంట్స్ పిల్లల మీద ప్రేమతో 650cc వెహికల్స్, 1000cc వెహికల్స్ అన్నీ కొనిస్తూ ఉన్నారు. వాళ్ళు నెంబర్ ప్లేట్ లేకుండా, హెల్మెట్ లేకుండా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ స్టాండ్ కింద అనిచ్చి నొప్పులు తెప్పిస్తూ ఇలా చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ ముఖ్యంగా తెలియజేస్తూ ఉన్నాం. 100% వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. అదేవిధంగా పేరెంట్స్ కూడా ఈ కేసులు ఇన్వాల్వ్ చేస్తామని చెప్తున్నాం. అదేవిధంగా టౌన్లో ఉన్న ఆటోలు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా పోలీస్ నెంబర్ లేకుండా తిరుగుతూ ఉన్నారు. నెంబర్లు కనిపించకుండా తిరుగుతూ ఉన్నారు. హెవీ ప్యాసింజర్ తిరుగుతూ ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకా ముఖ్యంగా స్కూల్ యాజమాన్యం, కాలేజీ యాజమాన్యం కూడా గమనించండి. మీ దగ్గరికి వచ్చే ప్యాసింజర్స్, పిల్లల ప్యాసింజర్స్ ఉన్నారు. ఆటోలలో పరిమితికి మించి అంటే 4-5 ఎక్కాల్సిన చోట 15-20 మందిని ఎక్కించుకుని ఆటోల్లో వస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చెప్తున్నాం 100% ఆటోలు సీజ్ చేస్తాం. అలా వచ్చిన కాలేజీల యాజమాన్యం పైన, స్కూల్ యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకుంటాం అని చెప్పి తెలియజేస్తాం. సింగరాయకొండ మల్లెతోటలోని 2 ఇళ్లల్లో చోరీకి దొంగలు యత్నించారు. ఓ ఇంట్లో సుమారు 2,50,000 నగదు, 2 సవర్ల బంగారం చోరీ చేశారు. ఇళ్లల్లో పోలీసులు క్లూస్ టీం ద్వారా వేలిముద్రలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నాయ బ్రాహ్మణ క్షౌరశాలల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా జరిగింది. నగర పరిధిలోని కందులూరు గ్రామ సమీపంలో విఆర్ఎన్ గ్రీన్ సిటీలో 366 శివలింగార్చన కార్యక్రమం వేద పండితులు మంత్రోచ్చారణల నడుమ సాగింది. పూజా కార్యక్రమంలో దంపతులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం, నాయి బ్రాహ్మణ క్షౌర రక్షశాల సంఘం అధ్యక్షులు టంగుటూరి రాంబాబు, కొణిజేటి రామకృష్ణలు మాట్లాడుతూ జిల్లాలో క్షౌరశాలల నాయి బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వల్లూరు వెంకటరమయ్య, నాదెండ రాఘవ, ఎం అజయ్, వాసు, శ్రీనివాసులు, ఏల్చూరి వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నమః శంభవే శంభవే నమో నమః శంభవే జగదంబ
శౌరసాల సంఘం నాయ బ్రాహ్మణ శౌరసాల సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన ఈ నాయ బ్రాహ్మణ అనుభవజన కార్యక్రమాలకి అలాగే 366 శివలింగాల క్షీరాభిషేకానికి ఇచ్చేసిన నాయ బ్రాహ్మణ సోదరులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి నాయ బ్రాహ్మణ సోదరిమణులకు మా శౌరసాల సంఘం తరఫున అలాగే మా నాయ బ్రాహ్మణుల తరఫున వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు ఒంగోలు పట్టణంలో మన నాయ బ్రాహ్మణ కమ్యూనిటీ ఆధ్వర్యంలో నాయ బ్రాహ్మణ కార్తీక వన సమారాధన ఈరోజు విశేషమైన రోజు. శివుడు పుట్టినటువంటి ఈ నక్షత్రంన మన వాళ్ళు 366 శివలింగాలతోటి అభిషేకము అదేవిధంగా మహార్చన చేయడం చాలా గొప్పగా ఆనందంగా భావిస్తున్నాము. ఈరోజు ప్రకాశం జిల్లాలో మన యొక్క నాయ బ్రాహ్మణ కమిటీకి సంబంధించి అనేక సంఘాలు ఈరోజు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసి అండగా నిలబడి ఆర్థికంగా కానీ అదేవిధంగా మనుషులుగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి మన నాయ బ్రాహ్మణ సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఈ ఒంగోలు పట్టణ క్షౌరశాల సంఘం ఇంకా ఇటువంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మన యొక్క నాయ బ్రాహ్మణుల యొక్క అభ్యున్నతికి ముందుకు సాగాలని అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి ఈ నాయ బ్రాహ్మణ సంఘానికి మా యొక్క నాయ బ్రాహ్మణ ఉద్యోగుల సంఘం అదేవిధంగా నాయ బ్రాహ్మణ వివాహ పరిచయ తరపున దీనికి ప్రథమంగా మా కమిటీ ఎన్నికైన తర్వాత మొదటి కార్యక్రమంగా ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో మేము పొందులు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సారు బారాతుల శ్రీనివాస్ శర్మ గారిని కలిసిన తర్వాత సారు 366 శివలింగాలతో శివుడు జన్మించిన నక్షత్రమైన ఈరోజు మంగళవారం 19వ తారీఖు అద్భుతమైన రోజు అని చెప్పి ఈరోజు అతను చెప్పినందువల్ల ఆ రోజుని మేము దీన్ని ఎట్టయినా సరే తక్కువ రోజులైనా సరే దీన్ని ఘన విజయం చేయాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు నిరంతరంగా 15 రోజుల నుంచి మా శౌరసాల సంఘ కమిటీ సభ్యులు అందరివి కూడా ప్రతి ఇల్లు డోర్ టు డోరు అన్నీ ఇది సేకరించి ఇది మొత్తాన్ని ఈ విధంగా రావాల్సిందిగా కోరటం జరిగింది. యాభై 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను పురస్కరించుకుని ఒంగోలు కేంద్ర గ్రంథాలయంలో జాతీయ మహిళా దినోత్సవంతో పాటు ఇందిరాగాంధీ ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం ఆధ్వర్యంలో కవి సమ్మేళనం నిర్వహించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వీరవనిత ఝాన్సీ లక్ష్మీబాయి మహిళలందరికీ ఆదర్శమని వారి స్ఫూర్తితో నేటి విద్యార్థులు ఎదగాలని నరసం గౌరవ అధ్యక్షురాలు తేళ్ల అరుణ అన్నారు. విద్యార్థులు చిన్న వయసులోనే సెల్ ఫోన్లో అలవాటు పడకూడదని బాలబాలికలు పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకునే విధంగా గ్రంథాలయంలో పుస్తకాలు అందుబాటులో ఉంటాయని ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సివిల్ సప్లై అధికారి పద్మ, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి అర్చన, డోమా విజిలెన్స్ అధికారి ఝాన్సీ, మైనారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ధనలక్ష్మి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ మంజుల తదితరులు విద్యార్థులకు సందేశమిచ్చారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో మానేపల్లి సూర్యకుమారి, సింహాద్రి జ్యోతిర్మయి, పరాంకుశం కృష్ణవేణి, బీరం అరుణ, చిన్నారులు పుణ్యకీర్తన, సంతోషిని కవితలు చదివారు. అతిథులను జిల్లా కేంద్ర గ్రంథాలయ పాలకురాలు కాసు ఆదిలక్ష్మి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ సంపూర్ణ, కాళహస్తి, గ్రంథాలయ సిబ్బంది ఇమానియేల్, డి సందీప్, శివకుమారి, శాంసన్, కృష్ణవేణి, మృదుల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా పిల్లలతోనూ అలాగే భక్తులతోనూ అధికారులతోనూ సాయకులతోనూ రోజు కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6వ రోజు ఈరోజు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అట్లాగే ఝాన్సీ లక్ష్మీ గారి జయంతి సందర్భంగా మహిళా దినోత్సవం జరుపుకున్నాము. ఈరోజు ముఖ్య స్పెషల్ ఏమంటే స్టేజ్ అందరూ మహిళలు ఈరోజు మొత్తం మహిళలు వస్తున్నారు. ఈరోజు ఆ మహిళల కోసం ఈరోజు స్టేజ్ వేదిక అలంకరించాము. సంతోషం. ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి తేగ అన్న మేడం గారికి అలాగే పద్మశ్రీ మేడం ఇందిరాగాంధీ గారి పుట్టినరోజు జాతీయ మహిళా దినోత్సవం కింద ప్రకటించడం వల్ల ఈరోజు మనం జరుపుకుంటాం. అదే సందర్భంలో ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టినరోజు కూడా ఈ ఇద్దరి యొక్క పుట్టినరోజు జరుపుకొని మనం ఈ దేశం కోసం దిస్ ఈజ్ మై కంట్రీ, ఐ లవ్ మై ఇండియా, ఐ హ్యావ్ టు సేవ్ మై కంట్రీ అని ప్రతిజ్ఞ తీసుకొని ఈ దేశ నిర్మాణంలో నేను సైతం ప్రపంచానికి సంవిధానం ఒకటి ఆకుతి ఇచ్చాను, నేను సైతం భువన ఘోషకు వెళ్ళి ఒట్టుకరించి మోసానన్న మహాకవి శ్రీశ్రీలాగా ఈ భారతదేశ నవభారత నిర్మాణంలో మీ అందరూ కూడా స్ట్రైట్ గా ఒక్కొక్క సైనికులై నిలబడి ఈ దేశ సమగ్రతను ఈ దేశ స్వాతంత్రాన్ని నిలబెట్టుకునేందుకు అందరూ ప్రతిజ్ఞ చేయాలి అని చెప్పని అందరినీ కోరుకుంటూ గార్లెట్ వేసి ఇందిరాగాంధీ గారిని ఝాన్సీ గారిని చూపించారు. కానీ మన ప్రకాశం జిల్లాలో ఎలా ఉంటున్నాము? అన్నింటిలో వెనుకబడి ఉన్నాము. నిరక్షరాస్యత, బాల్య వివాహాలు, ముఖ్యంగా ఇప్పుడు బంగారు బాల్యం అని గౌరవ కలెక్టర్ గారు ఒక ప్రోగ్రాం పెట్టి ప్రతి ఒక్క విద్యార్థికి అవగాహన కల్పిస్తూ బాల్య వివాహాలు చేసుకోకూడదని తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలకు వచ్చి మీరు అవగాహన పెంచుకొని బాల్య వివాహాలకి మీరు ఎదురడాలి. అంటే మీ పేరెంట్స్ని మేము చేసుకోవాలని చెప్పాలి. అలా చెప్పాలంటే మీరు చదువుకోవాలి, బాగా మీకు మంచి జ్ఞానం రావాలి. చదువుకుంటేనే కదా ధైర్యంగా మాట్లాడగలుగుతారు. చదువు లేదనుకోండి పనికి పంపిస్తారు, వెళ్తారు, బాగా చెప్పగానే పెళ్లి చేసుకుంటారు. అదే చదువుకుంటున్నారనుకోండి మీకంటూ ఒక అవగాహన ఉంటుంది. మంచి ఫోటో మేడం, స్మైలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చీమకుర్తిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ జయంతిని ఘనంగా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఇందిరాగాంధీ విగ్రహానికి సంతనూతలపాడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పాలపర్తి విజేష్ రాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా అధ్యక్షులు ఎస్కే సైదా, సంస్కృతి కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల సుబ్బారావు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జోహార్ ఇందిరాగాంధీ, జోహార్ ఇందిరాగాంధీ, జోహార్ ఇందిరాగాంధీ, జోహార్ ఇందిరాగాంధీ. గాంధీ గారు ఎన్ని సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టిందో, భూమి లేనటువంటి దళితులకు పేదలకు ఏ విధంగా భూములు పంచిందో, ఏ విధంగా సంక్షేమ పథకాన్ని అమలుపరిచిందో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ 10 సంవత్సరాల మోడీ పాలనలో ఈ దేశం ఏ విధంగా తిరోగమన దిశలో వెళ్తూ ఉందో కూడా మనం చూస్తూ ఉన్నాం. మేము ఒకటే కోరుతా ఉన్నాం, శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ మరి ముందుండి పోరాడుతుందని చెప్పి మీ ద్వారా జరుగుతూ ఉంది. మరి భారతదేశం చూసిన గొప్ప నేతలలో ఇందిరాగాంధీ గారు ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు. ఆవిడ దేశ రాజకీయాల్లో అట్లాగే ప్రపంచ రాజకీయాలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి గొప్ప నేత. మరి గరీబీ హఠావో నినాదంతో, అట్లాగే హరిత విప్లవం నినాదంతో, అట్లాగే పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఆవిడ గొప్ప పాత్ర పోషించారు. మరి దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి ఆవిడ చేసినటువంటి పాలసీలు కానీ, ఆవిడ ఆలోచన విధానం కానీ ఈ రోజు కూడా మనకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది. పేదల పాటి పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆచార్యస్మృతి, ఉక్కు మహిళైన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మనకు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఆమె యొక్క 107వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుగా
చదువుతున్నాం. కానీ ఆమె చేసిన పనులు గరీబా హఠావో, భూసేకరణలు, బ్యాంకులు జాతీయకరణం అట్లాంటి ఎన్నెన్నో ఒక చేసి ఉన్నారు. ఈ రోజుకైనా కానీ అట్లాంటి మనకి ప్రధానమంత్రికి దొరకాలంటే కష్టం. కాబట్టి మనం ఎప్పుడైనా కానీ ఇందిరాగాంధీ ఆశయాలు ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోశాలలో గల శ్రీ కృష్ణ పరమాత్ముని విగ్రహాన్ని అందంగా అలంకరించారు. వ్రత క్రతువులో భాగంగా విశేషంగా తరలి వచ్చిన భక్తులు ముందుగా గో సన్నిధిలో ఏర్పాటు చేసిన సత్యదేవుని చిత్రపటానికి అభిముఖంగా ఆసీనులయ్యారు. అనంతరం వ్రత కథను శ్రద్ధగా ఆలకిస్తూ అర్చక స్వాముల సూచనల మేరకు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి ప్రపత్తులతో నడుమ పూర్తి చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా నగరంలోని కేశవస్వామిపేటలోని శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక జ్యోతులు వెలిగించి ముక్కంటిని దర్శించుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా మహిళలు దేవాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అర్చక స్వాములు రామకృష్ణ శాస్త్రి ఆధ్వర్యంలో స్వామివారిని నగరోత్సవం నిర్వహించారు. ఆలయ ఈవో రావెళ్ల శివశంకర్ సిబ్బంది పర్యవేక్షించారు. ఒంగోలు నగరంలో కేశవస్వామిపాటిలో వేయించేస్తున్న శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున 4 గంటల దగ్గర నుంచి మహాగణపతి పూజ, మహాన్యాస పారాయణం, ఏకాదశ రుద్రాభిషేకం, వివిధ ఫల రసాభిషేకాలు, పంచామృతాభిషేకం, భస్మాభిషేకం, చందనాభిషేకం
అభిషేకం విశేషంగా జరిగి తదుపరి అలంకరణ, బిల్వార్చన, భారతీయ మంత్రపుష్ప కార్యక్రమాలు ఉదయం అనేక కార్యక్రమాలు జరిగినాయి. అలాగనే సాయంత్రం ప్రదోషకాలంలో స్వామివారికి ప్రదోషకాలార్చన విశేషంగా జరిగింది. శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి శ్రీహరి జన్మదినోత్సవం సందర్భంగా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా నలుగురు నిస్సహాయులైన పేదలకు పాశం హనుమాయమ్మ, కంటి ఆపరేషన్ కోసం వరుణ్ జెస్సీ, షేక్ శృతి, గొల్ల ప్రత్యూషలకు ఫీజుల నిమిత్తం శ్రీహరి 40,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. మానవత్వంతో గత 3 ఏళ్ల నుండి ఒంగోలు నగరంలో శివం ఫౌండేషన్ స్థాపించి అన్నదానం చేస్తూ పేదల ఆకలి తీరుస్తున్న శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా పేదలకు ఆర్థిక సాయం, వృద్ధులకు పండ్లు పంపిణీ చేయడం అభినందనీయమని మండవ మురళీకృష్ణ అన్నారు. కార్యక్రమంలో మారెల సుబ్బారావు, దన్నార్సి మస్తాన్రావు, కొల్లా మధు, షేక్ మహబూబ్, తన్నీర్ సురేష్, ఒంగోలు మురళీకృష్ణ, చెన్నారెడ్డి, రామయ్య చౌదరి, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. May God bless you. Happy birthday. బాలకృష్ణ సరిగ్గా చూసి శుభాకాంక్షలు మా అన్నయ్య. ఉండండి అయిపోయిందా? మంచి ప్రభుత్వం దగ్గర ఇంకా వంగాలే ఆయన అందటం వల్ల నీ తల ఇటు కూడా చూడు, ఇట్లాంటి చూడండి ఇద్దరు జరిగింది. అందరూ ఒకసారిగా చప్పట్లు. బాగా కష్టపడి బాగా చదివి మంచి పేర్లో రావాలి. వారి తరఫున మన బాబురావు గారు అమ్మాయిని కూడా మన ఆశ్రమం ఉండింది. శ్రీహరి గారు వీడియో కాదు, వీడియో ఈ వచ్చేలా కొంచెం టైం పడుతుందమ్మా. అక్కడ వస్తాను. ఓకే. అవి ప్లేట్లలో పెట్టారు. బాక్స్ లైన్ మీద శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అందమైన భవిష్యత్తు మనకు స్వాగతం పలుకుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్య న్యూస్.